ఒక పచ్చని పల్లెటూరిలో లక్ష్మి అనే యువతి ఉండేది. చాలా మంచిదైన మనసు, కాని జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు. లక్ష్మికి చిన్నప్పటినుంచే అమ్మవారిపై అపారమైన భక్తి. ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి దేవాలయానికి వెళ్లి ఒక చిన్న పువ్వు సమర్పించేది. ఆమె ఎప్పుడూ ఇలా చెప్పేది, అమ్మా, మా ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉండాలి అని ప్రార్థన చేసేది. గ్రామస్థులు ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపడేవారు, నవ్వుకుంటూ ఉండేవారు కూడా. ఒకరోజు అకస్మాత్తుగా లక్ష్మీ తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లు మందులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. ఇంట్లో డబ్బు లేదు, ఆశ కూడా మెల్లగా తగ్గిపోతుంది. అమ్మవారే ఇప్పుడు మనకు దిక్కు. ఒకరోజు భారీ వర్షం పడుతోంది. గాలి బలంగా వీచుతోంది. అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. కాని లక్ష్మి మాత్రం తడుస్తూ ఆలయానికి వెళ్ళింది. ఆమె చేతులు వణుకుతున్నాయి, కన్నీళ్లు ఆగటం లేదు. దైవం ముందు నిలబడి తన మనసులో, అమ్మా, నా తండ్రిని కాపాడు, నాకు దారి చూపు. అప్పుడే ఆలయంలోని దీపం ఒక్కసారిగా వెలుగుతో ప్రకాశించింది. గంట స్వయంగా మోగింది. ఆమె వెనుక నుండి ఒక మృదువైన స్వరం వినిపించింది. భయపడకు బిడ్డా, నేనున్నాను. నీ తండ్రికి ఏమీ కానివ్వను. నన్ను ఆశీర్వదించు తల్లి. ఆ రాత్రే గ్రామానికి వచ్చిన ఒక వైద్యుడు లక్ష్మీ తండ్రికి ఉచితంగా చికిత్స చేశాడు. కొన్ని రోజులలోనే ఆయన పూర్తిగా కోలుకున్నారు. అమ్మా, నీ మహిమను నమ్మిన వారిని నువ్వెప్పుడూ వదిలిపెట్టవు. నిజమైన భక్తితో పిలిచిన ప్రతి హృదయానికి అమ్మవారి కరుణ తప్పకుండా చేరుతుంది. ఈ అమ్మవారిని నమ్ముకున్న వాళ్లకి నేను ఎప్పుడూ అన్యాయం చెయ్యను. ఇది ఈ అమ్మవారి మాట. మీ అందరికీ ఈ కథ నచ్చిందా? నచ్చితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.